ప్రభువైన యేసుక్రీస్తు నామములో తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న మా తోటి బ్రదర్ అండ్ సిస్టర్స్కి, దేవుని సంఘానికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. చదువుతాను, మీరు ఆలకించండి. హల్లెలూయా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసుల్లక నడిచిపోదురు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలమున ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ వాక్యం మీద ధ్యానించినప్పుడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షురాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసుల్లక నడిచిపోదురు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకుందాం. ఒకసారి న్యాయాధిపతులు గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతులు గ్రంథం 16:28 చదువుతాను, మీరు గమనించాలా. అప్పుడు సంసోన్, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచము. ఈ 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకున్నామని యెహోవాకు మొరపెట్టి, అక్కడ దేవుని వాక్యము సంసోను, ఈరోజు నేను చెప్తున్నా, దేవుని కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు. సంసోను దేవుని కొరకు ఎదురు చూచాడు, కానీ తప్పు చేసినప్పుడు అక్కడ దేవుడు సన్నిధానమును ఒప్పుకుంటున్నాడు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు, అక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది, సంసోను తప్పు చేశాడు. అక్కడ దేవుని సన్నిధానములో సంసోను ఒప్పుకుంటున్నాడు. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకున్నాము. దేవా, దయచేసి ఈసారి మాత్రము నన్ను బలపరచము. ఈ 2 కన్నుల నిమిత్తం ఫిలిష్తీయులు ఒకే మారు దండించి పగ తీర్చుకున్నామని యెహోవాకు మొరపెట్టి. ఈరోజు ఒకే ఒక మనిషి సంసోను 1000 మంది హతమార్చాడు. అంత బలం ఇచ్చాడు దేవుడు సంసోనికి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. అక్కడ అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. హల్లెలూయా. నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది, అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. ఈరోజు నేను చెప్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని ఆత్మతో కలిగిన వారు, పరిశుద్ధాత్మ శక్తితో కలిగిన వారు దినదినము నూతన బలం పొందుదురు. ఈరోజు నేను చెప్తున్నా, ఎక్కడైతే ఈరోజు వాక్యం సెలవిస్తుంది, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. ఈరోజు నిరపరాధులు ఎవరు? యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు. హల్లెలూయా. అక్కడ పిలాతు దగ్గర యేసు ప్రభుని 12 మంది శిష్యుల్లోని ఒక శిష్యుడు యేసు ప్రభు అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత సొంత ప్రజలే యేసు ప్రభుని వెలవేశారు. సొంత ప్రజలే
విశ్వాసము లేదు. సొంత ప్రజలే వెలవేసి సొంత ప్రజలే సిలువ వేశారు యేసు ప్రభువుని. ఇది గమనించాలా. ఇక్కడ నిరపరాధిగా ఏ సమాధానం, అక్కడ పిలాతు అడుగుతున్నాడు, నిన్ను రక్షించాలా, నువ్వు ఏ పాపం చేయలేదు, నాకు కనిపిస్తున్నావు, మరి నా చేతులందు నువ్వు ఏది మాట్లాడట్లేదు అంటే యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు ప్రభు పిలాతుతోని, నా తండ్రి అనుమతి లేకుండా నువ్వు ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడలేదు. ఇది తండ్రి చిత్తము, దైవ చిత్తము, దేవుని చిత్తము నా పట్ల తండ్రి ఈ విధంగా నెరవేర్చాలనుంది. అలాగా ప్రభు సమాధానం చెప్పాడు పిలాతుతోనే. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన ఉద్దేశమంతా, తండ్రి ఉద్దేశమంతా యేసు పట్ల నెరవేర్చాడు సంపూర్ణంగా. ఈరోజు యేసు క్రీస్తు నీతిమంతుడైన యేసయ్య ఆయన పుట్టుకతోనే పరిశుద్ధుడిగా ఈ లోకానికి జన్మించాడు. ఎవరి కోసం వచ్చాడు యేసు ప్రభు ఈ లోకానికి? మన పాపాలు నిమిత్తము, మన శాపము నిమిత్తము, మన దరిద్రత నిమిత్తము ఆ పరలోకం విడిచి ఈ లోకానికి మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఆయనే ఈ లోకానికి రాకపోతే మనకి రక్షణ లేదు, నిత్య జీవము లేదు. ఈరోజు ఒక్కసారి చూద్దాం. 2 కొరింథీయుల పత్రిక 12వ అధ్యాయం 2 కొరింథీయుల పత్రిక 12వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు చదువుదాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. చాలు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణం అగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాక క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహుగా సంతోషంగా అతిశయపడుదును. నేను ఇప్పుడు బలహీనుడును, అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ నూతనం, యెహోవా దేవుని కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుదురు. ఈరోజు నేను చెప్తున్నా, ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం మనం? మన జీవితాలు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? మన ప్రభువు కోసం ఎప్పుడైతే ఎదురు చూస్తామో నూతన బలాన్ని మనకి అనుగ్రహిస్తాడు. ఇక్కడ ప్రభు, అక్కడ వాక్యము పాత నిబంధనలోని మీరు గమనించాలా, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితములకు వస్తాడో, దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడితే అక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒకసారి చూద్దాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. అంటే దేవుడు కొరకు ఎప్పుడైతే ఎదురు చూస్తామో, ఎప్పుడైతే మనం బలహీనతలంగా ఉంటామో, బలహీనంగా ఉంటామో, దేవుడు అప్పుడు బలవంతుడుగా మనల్ని తయారు చేస్తాడు. హల్లెలూయా, బలవంతులుగా ఉంటాం. హల్లెలూయా,
దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన జీవితాల్లోని ఎందుకు మనము దేవుళ్ళో ఎదగలేకపోతున్నాం అంటే మన ప్రార్థన జీవితం లేదు. అంటే నూతన బలాన్ని ప్రతి దినము నూతన బలము, నూతన హృదయం, నూతన ఆత్మతో నింపుతున్నాడు దేవుడు. ప్రతి దినము, ప్రతిరోజు నూతన ఆలోచనలు, నూతన ఆయన వాత్సల్యత మనకి అనుగ్రహిస్తున్నాడు దినదినము. ఈరోజు ఒక్కరోజే కాదు, దేవుడు ఆయన నమ్ముకున్న బిడ్డలకి ప్రతిరోజు నూతన బలాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నూతన స్వభావం, నూతన హృదయము. రోజు ఆయన ఎదురు చూచే వారికి ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటామో అప్పుడు బలవంతుడిగా దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు ఆయన. అందుకనే చూడు, మీరు ఏదైనా దేవుడు ఒక ఉదాహరణ తీసుకున్నాడంటే, ఉపమానం తీసుకున్నాడంటే ఉప్పు కోసం తీసుకున్నాడు. అక్కడ యేసు ప్రభు అక్కడ పక్షిరాజు యవనం వలె నూతన బలం పొందుకుంటుంది. పక్షిరాజు కిందన తిరగదు, మీరు గమనించాల. కింద వాటిని చూడదు, పైకి ఎగురుతుంది పక్షిరాజు. ఒక కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు పైకి వెళ్ళి అక్కడి నుంచి చూస్తుంది. చిన్న పక్షులు ఇవన్నీ ఉన్నాయనుకో కింద తిరుగుతాయి. కానీ ఈ పక్షిరాజు దేవుడు ఒక ఉపమానము మనకి నేర్పిస్తున్నాడు. ఆ శరీరము దినదినము శరీరం పెరుగు కొలది పక్షిరాజుకి నూతన బలము ఒక దగ్గరకు వచ్చి రాళ్ళతో కొట్టుతుంది. ఆ శరీరాన్ని కొట్టి ఈ శరీరము మళ్ళా నూతన బలము పక్షిరాజుకి అనుగ్రహిస్తాడు. అంటే పక్షిరాజు కోసము దేవుడు ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడంటే మీరు గమనించాలా. మన భారతదేశానికి ఒక పక్షి, ఏ పక్షి? మన భారతదేశానికి ఏ పక్షి? నెమలి. అంటే అమెరికాకి ఏ పక్షి? అమెరికా దేశానికి ఏ పక్షి? పక్షిరాజు. అంటే దేవుడు ఒక ఉద్దేశము నీ పట్ల ఉంచాలంటే ఆ పక్షిరాజు దినము శరీరాన్ని నలగొట్టి ప్రతి దినము ప్రార్థనలో ఎక్కువగా సమయం గడుపుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతామో దినము ఆత్మలో ఎదుగుతాం. ఆత్మలో ఎదిగినప్పుడు నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనము ఈ లోకాన్ని జయించాలంటే మన బలము పనిచేయదు, మన శక్తి పనిచేయదు, మన జ్ఞానం పనిచేయదు. ఎప్పుడైతే క్రీస్తుతో పాటు సిలువ వేయబడామో, క్రీస్తుతో పాటు ఎప్పుడైతే సమాధి చేయబడిందో ఇంక జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను ఒకటి చెప్తున్నా, మన ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే సజీవ యాగముగా మన ప్రభువైన యేసుక్రీస్తు సమర్పించుకున్నప్పుడే నూతన బలాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మన ప్రాణాత్మ శరీర సజీవ యాగముగా నువ్వు సమర్పించుకోలేదనుకో యేసు ప్రభుకి, నువ్వు ఎవరికి సమర్పిస్తున్నావు ఈ శరీరము? మనలో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనలోని ప్రాణాత్మ శరీరం, ప్రాణము ఆత్మ శరీరము, ప్రాణాత్మ శరీరాలు, ఈ 3 ఎవరికైతే నువ్వు సమర్పిస్తావో అవే గుణ లక్షణాలు నీలోకి వస్తాయి. నువ్వు ఎవరికి ఇస్తున్నావు? దుష్టుడైన సాతానికి నువ్వు సమర్పిస్తే ఆడేడు చేస్తాడు నీతోని? దుష్టుడైన సాతానికి నువ్వు సమర్పించుకున్నావు అనుకో, ఆడు రెడీగా ఉంటాడు. నీ హృదయాన్ని దోస్తాడు, నీ మనసును దోస్తాడు, నీ ఆలోచనల్ని పక్కదారి పట్టిస్తాడు, నీతోను మోసాలు చేయిస్తాడు, నీతోని అనేక అబద్ధాలు ఆడించి
ఈ లోకానుసారంగా నీ శరీరాన్ని వాడుకుంటాడు. నీ శరీరంతో అన్నీ వాడుకొని నీ మోసాలు చేసి ఒకరోజు ఎక్కడికి తీసుకుని వెళ్తాడంటే నరకానికి తీసుకుని వెళ్తాడు. నువ్వు ఎవరికి సమర్పించుకున్నావు? మన ప్రాణాత్మ శరీరాలు దుష్టుడైన సాతానికి నువ్వు సమర్పించుకున్నావు కాబట్టి ఆడు నీలో ఏలుతాడు. ఇప్పుడు యేసు యందు విశ్వాసము ద్వారా మన ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే మన ప్రభువైన యేసుక్రీస్తు సమర్పించుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే సజీవ యాగముగా మన ప్రభువైన యేసుక్రీస్తుగా ఎప్పుడైతే సమర్పించుకుంటామో ఆ మరుక్షణమే పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఎప్పుడైతే మనం బలహీనతలుగా ఉంటామో అప్పుడు బలమైన సాధనముగా ఎప్పుడైతే మనం బలహీనలో అప్పుడే బలవంతులు మనం. ఇక్కడ దేవుని వాక్యము 2 కొరింథీ పత్రిక 12:9-10 చదివితే అక్కడ నా కృప నీకు చాలును అంటే పౌలు గారు ఎన్నోసార్లు ప్రభు దగ్గర బ్రతిమలాడాడు. ప్రభువా, యేసయ్యా, నా శరీరములో ఒక ముళ్ళుందయ్యా, నా శరీరములో ఒక ముళ్ళుంది, ఈ ముళ్ళుని తీ అని ఎన్నోసార్లు ప్రభుకి వేడుకున్నాడు. మీరు గమనించాలా, అన్నీ బాగున్నాయనుకో, ఏదో రోగంతో వచ్చావు, ఏదో సమస్యతో వచ్చావు ప్రభు దగ్గరికి, రోగం వచ్చిందని యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, ఏదో నీకు జాబు లేదని యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, ఇల్లు లేదని యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, మరి ఏదో సమస్యలు, కోర్టు సమస్యలతోనో కుటుంబ సమస్యలతోనో యేసు ప్రభు దగ్గరికి వచ్చావు కరెక్టే, మంచిదే. కానీ దేవుడు కనికరించి కృప చూపించి ఆయన నామములో ఏది అడిగినా నిశ్చయముగా ఇస్తాడని ఆయనే వాగ్దానం చేశాడు, ఇచ్చాడు. జాబు లేనప్పుడు, లేమిలో ఉన్నప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఒక జాబ్ ఇచ్చాడు, ఒక ఇల్లు ఇచ్చాడు, సమస్తము దేవుడు నీకు సమకూర్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? దేవుడిచ్చే దాంట్లోనే ఇప్పుడు ఏం చేస్తున్నావు? దేవుణ్ణే నువ్వు మర్చిపోయావు. కృతజ్ఞత స్తుతులు లేవు, ఆరాధన ప్రతి ఆదివారం దేవుని సన్నిధానము రావట్లేదు, ప్రార్థన లేదు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు. ఈరోజు మీరు గమనించాలా, మీరు అనుకోవచ్చు ఒక దినము మనము చూస్తున్నామంటే మనము గొప్పతనం అనుకుంటున్నావా? ఒక దినము మనము చూస్తున్నామంటే దేవుడిచ్చిన దానము. ఒక దినము మనం చూస్తున్నామంటే దేవుడిచ్చిన కృప. ఆ కృప ద్వారా ఈరోజు దేవుడు మన ప్రాణాలని కాపాడాడు. ఈరోజు ఎంతోమంది ఈ ప్రాణం లేక ఈరోజు మరణించిన వాళ్ళు ఈ దినం చూడలేక ఎంతోమంది ఉన్నారు. అలాగా రోడ్డు మీదకి వెళ్తున్నారు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఏ రోజు, ఏ క్షణము, ఏ గంట, ఏ నిమిషములు, ఏ సెకండ్లు ఏం జరుగుతుందో నీకు నాకు తెలుసా? కానీ ఆయన నమ్ముకున్న బిడ్డలకి ఏ హాని కూడా జరగనీడు. ఒకవేళ హాని వస్తుందంటే దేవుడు వాగ్దానం చేశాడు. మన దేవుడు వాగ్దానం చేసే దేవుడు మన దేవుడు. ఒకసారి చూద్దాం, 121 కీర్తనలోనే ఉంటుంది, తీయండి ఒకసారి. 121 కీర్తన మనకి దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. హల్లెలూయా. 121 కీర్తన మనకి దేవుడిచ్చిన వాగ్దానం అది. దేవునికి మహిమ కలుగునుగాక. 121 నేను చదువుతాను, మీరు గమనించాలా. 3వ వచనం, ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయడు, ఆయన నీ పాదములు త్రొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కొనకడు, ఇజ్రాయేలు కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. యెహోవే నిన్ను కాపాడువాడు,
నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. దేవుడిచ్చిన వాగ్దానం ఇది మనసులో లేదు. ఆయన నమ్ముకున్న బిడ్డల్ని, ఆయన యందు విశ్వాసం ఇచ్చిన బిడ్డలకి నూతన బలము అనుగ్రహించిందే కాక ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఆయన. ఈరోజు నేను ప్రాణంతో ఉన్నానంటే ఆయన కృప. ఈరోజు నాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడంటే ఆయన ఇచ్చిన దానము, ఆయన ఇచ్చిన ఆరోగ్యం, ఆయన ఇచ్చిన ఆయుష్. ఈరోజు ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ ఆయన రెక్కల చాటున కాపాడుకుంటూ వస్తున్నాడంటే ఆయన ఇచ్చిన కృప. ఆ కృప లేకపోతే మన నీతిని చూసి యేసయ్య ప్రేమించలే. మన నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డ లాంటిదంట. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, విర్రబోతున్నాం. ఒక దేవుడు ఏదో చిన్న ఆశీర్వాదం వచ్చేసిందంటే దేవుడే లేదు, మా కృతజ్ఞతాస్థుతులు లేవు, ప్రార్థన లేదు, లోకానుసారంగా పడేస్తున్నాడు ఆవిడ. దుష్టుడైన సాతాను ఏడు చేస్తాడంటే, మొదట్లోని రోగంతో యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, లేమిలో యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, జాబు లేని స్థితిలోకి యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, లేమిలోని దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు నిన్ను దీవిస్తే, దేవుడు నిన్ను బలపరిచి బలము అనుగ్రహిస్తే నువ్వేం చేస్తున్నావు? ఈ బలాన్ని లోకానికి అనుసరిస్తున్నావా? లోకములోని ఉన్న వాటిని నువ్వు వాడుకుంటాడా దుష్టుడైన సాతానుకు? మీరు గమనించాలా, యేసు ప్రభుతోనే 12 మంది శిష్యులు ఉంటే ఒక శిష్యుడు యేసు ప్రభుతోనే నడిచాడు. యేసు ప్రభు కంచములో ఏది తింటే అదే తిన్నాడు. కానీ దుష్టుడైన సాతాను ఎవరిని వాడుకున్నాడు? ఇస్కరియోతు యోధుని వాడుకున్నాడు. ఈరోజు దేవుడితోనే ఉన్నావు, సహవాసంకి వస్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ నీ మనస్సు సరిగ్గా లేదు, నీ హృదయము సరిగ్గా లేదు. నూతన బలము, నూతన ఆయుస్సు, నూతన ఆరోగ్యము. ఒక మనిషి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఏదైనా నా మేలు కోసమే దేవుడు చేస్తాడు. హల్లెలూయా. శ్రమ వచ్చిందనుక మనకి, ఆయన నమ్ముకున్న బిడ్డలకి శ్రమలు వస్తున్నాయంటే దాని వెనకాతల పెద్ద ఆశీర్వాదము దాచి ఉంచాడు దేవుడు. కష్టాలు వస్తున్నాయంటే దాని వెనకాతల దేవుడు గొప్ప ఆశీర్వాదం దాచి ఉంచాడు. ఈరోజు నూతన బలాన్ని ఎప్పుడైతే మనం పొందుకుంటామో, ఎప్పుడైతే మనం బలహీనమో, అప్పుడే దేవుడు బలవంతుడిగా మనల్ని తయారు చేస్తాడు. ఈరోజు మన జీవితాల్లోనే నాకు ఇంత జ్ఞానం ఉంది, నా అంత వాచ్యత ఎవరికి లేదు, నా తెలివితేటలు ఎవరికి లేదు, నేను ఎంటెక్ చేశాను, బీటెక్లు, థియాలజీలు, పియాలజీలు దేవుడు చూడడు. దేవుడికి కావలసింది, దేవుడి దృష్టిలో నిరపరాధులు కావాలి దేవుడికి. ఆయన దృష్టిలో మనము యోబు గ్రంథం సెలవిస్తుంది, అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటి? ఒకసారి చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోబు గ్రంథం 17:19 ఒకసారి. అయితే నీతిమంతులు తమ మార్గము విడవక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుని దృష్టిలో నువ్వు ఉండాలా. నేను ఒక్క విషయం చెప్తున్నా, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా.
ఒకరికి మనము జడ్జిమెంట్ చేయొద్దు, ఒకరి మీద ఒకరికి నిందలు చేయొద్దు. నిరపరాధులుగా దేవుని దృష్టిలో మనము ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో అప్పుడు దేవుడు జడ్జిమెంట్ చేసామనుకో, నీకు దేవుడు అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. దేవుని సంఘంలోకి వచ్చేవారు అంటే నేను జడ్జిమెంట్ అంటే పౌలు గారు కూడా కొన్ని సందర్భంలో గద్దించాడు, సంఘానికి గద్దించి సరిచేశాడు. అక్కడ ఏపీసీ కొరంది సంఘంలోని మరి అక్కడ తెస్సలోనిక సంఘంలోని ఒక మాదిరి చూపించాడు. యేసుప్రభు చెప్పినప్పుడు కొరంది సంఘానికి చెప్పినప్పుడు అక్కడ మాదిరి చెప్పి, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునేది. ఈ మాట నువ్వు నేను చెప్పగలుగుతామా? అది పౌలు గారికే చెందింది. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రభు ఎలాగ నడిచాడో యేసయ్య అడుగు జాడల్లో నడిచాడు పౌలు గారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు, పాపానికి కాంప్రమైజ్ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నింపబడతామో నూతన శక్తిని, నాది ఈ శక్తి కాదు, ఇది దేవుని ఆత్మ వల్ల ఈ కార్యాలు జరిగిస్తున్నాడు. జకరీ గ్రంథంలో ఉంటుంది, నా శక్తి కాదు, నా జ్ఞానం కాదు, ఇది దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగిస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి రాకపోతే నూతన బలం రాదు. దేవుని ఆత్మతో నింపబడకపోతే నూతన జీవం రాదు, నూతన స్వభావం రాదు, నూతన మనసు రాదు. మీకు ఒకే ఎగ్జాంపుల్ చెప్తే, మీకు ఈ సెల్ ఫోన్ పనిచేయాలంటే, ఈ సెల్ ఫోను మన సెల్ ఫోన్ ఉంది కదా, ఈ సెల్ ఫోను పనిచేయాలంటే రోజుకి ఎంతసేపు ఛార్జింగ్ పెడతాం? మీరు గమనించాలా? రోజుకి ఎంతసేపు ఛార్జింగ్ పెడతాం? ఈ సెల్ ఫోను మీరు గమనించాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు దేవుని శక్తి కావాలి అని మీరు అడిగినప్పుడు రోజంతా ఈ సెల్ ఫోన్ వాడుకుంటాం. ఈ సెల్ ఫోన్ వాడుకున్నప్పుడు రోజుకి కనీసము 1 గంటన్నర ఛార్జింగ్ పెడితే ఫుల్ ఛార్జర్, 1 గంటన్నర పెడితే ఫుల్ ఛార్జర్ అయిపోతుంది. అలాగే ఫాస్ట్ ఛార్జర్స్ ఉన్నాయి ఈ మధ్యకాలంలో, ఫాస్ట్ ఛార్జర్స్. ఆ ఛార్జర్ పెడితే ఒక గంటలోనే ఎక్కేస్తుంది. అంటే రోజంతటికి 1 గంట 2 గంటలు ప్రార్థన చేస్తే, నేను 2 చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్న ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు నూతన బలము, దినదినము నూతన బలాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అక్కడ సంసోను ప్రార్థన చేస్తున్నాడు. అంటే సంసోను ఏ ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, నేను పొరపాటు చేశానయ్యా, నా తప్పు ఉంది ప్రభువా అని ఒప్పుకుంటున్నాడు యథార్థంగా, నిరపరాధిగా దేవుడి సన్నిధానములో. నేను అన్నాను, నా అంత జ్ఞానం, నా అంత నీతి, ఎప్పుడు కూడా ఒకరికి పొత్తు పెట్టుకోవద్దు. నా అంత నీతిమంతుడు ఎవడు లేడు. నువ్వు అన్నవా కింద పడిపోతావు. నువ్వు పరిచేడి ప్రార్థనది. దేవుని దగ్గరికి వచ్చే లోపలికి సంసోను ఎప్పుడైతే ప్రార్థన చేశాడు, ప్రభువా ఒక్కసారి ఛాన్స్ ఇవ్వు, ప్రభువా ఒక్కసారి ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. మొత్తం కథ మార్చాడు దేవుడు. దేవుడు యథార్థమైన ప్రార్థన, నీతిమంతుడు ప్రార్థన బహుబలమైనది. నిరపరాధుల ప్రార్థన బహుబలమైనది. నిరపరాధులు దినదినము నూతన బలాన్ని పొందుకుంటారు. ఈరోజు మన జీవితాల్లో నూతన బలం రావట్లేదంటే ఒక ఎగ్జాంపుల్, ఈ సెల్ ఫోను ఛార్జింగ్ లేకుండా నువ్వు వాడు. ఒక్కసారి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకరోజు ఛార్జింగ్ లేకుండా వాడు. అసలు పనిచేస్తుందా? అసలు కాలింగ్ వెళ్తుందా? అసలు ఆన్ అవుతుందా? చచ్చిన శవముతో సమానము ఈ సెల్ ఫోన్. ఛార్జింగ్ లేకుండా వాడు. ఈరోజు అంతా వాడుకున్నాము సెల్ ఫోను. ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఈ సెల్ ఫోన్ ఒక ఎగ్జాంపుల్, మన జీవితానికి ఒక ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు ఈ సెల్ ఫోను వాడాలంటే రోజుకి 1.5 గంటన్నర ఛార్జీలు, 2 గంటలు ఛార్జింగ్ పెడితే ఈ సెల్ ఫోన్ రోజంతా పనిచేస్తుంది.
అలాగే మన జీవితంలో దేవుడితో నడవాలంటే, దేవుని నూతన బలం పొందాలంటే ప్రతి దినము 1 గంట గంటన్నర సమయము దేవుడికి ఆయన సన్నిధానములో ప్రార్థన చేసినప్పుడు నూతన బలాన్ని పక్షి రాజ్యం వలె నూతన బలము మనం పొందుకున్నప్పుడే, దేవుని శక్తితో ఎప్పుడైతే మనం పొందుకుంటామో అప్పుడే నూతన బలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. పక్షిరాజు వలె ఎగురుతాం. మీరు పక్షిరాజుకి ఒకసారి గమనించాల, ఏజ్ ఎక్కువైపో కొలది 50 సంవత్సరాలు ఏజ్ పెరిగే కొలది పక్షిరాజు శరీరము ముసలిదనం అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తుంది అంటే కొండల చాటు పైకి ఎక్కి ఆ రాళ్ళు దగ్గర శరీరాన్ని నలగొడుతుంది. కొట్టి 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 మళ్ళా నూతన బలము, నూతన శరీరము పుడుతుంది. చిన్న పిల్లల శరీరం మళ్ళా, ఎందుకంటే ఈ పాత స్వభావం, ఈ పాత ఆలోచనలు ఇవన్నీ దేవుడి సన్నిధానంలో నలగొట్టబడాలా. మీరు గమనించాలా, పక్షిరాజు ఏదో ఒక కింద తిరగదు, పైకి ఎగురుతుంది. ఒక 10 కిలోమీటర్ల పైన ఫ్లైట్లో ఎగురుతాయి కదా, ఇంకా పైకి ఫ్లైట్గానే ఇంకా పైకి అలాగ చూస్తుంది. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు లోక సంబంధమైన వాటి మీద మనసు ఉంచరు, పై వాటినే చూస్తారు. ఆ పక్షిరాజు ఎందుకు దేవుడు ఒక ఉపమానం చెప్పాడంటే, ఆ పై వాటినే చూస్తాడు పక్షిరాజు, కిందన చూడడు. నా పౌరుషత్తి పరలోకములో ఉన్నది పౌలు గారు చెప్తున్నారు. అంటే ఈ పై వాటినే చూస్తాం. పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నింపబడతామో నూతన బలాన్ని అనుగ్రహిస్తాడు. ఎప్పుడు ఆలోచన ఉన్నా పై వాటి మీద ఆలోచిస్తాం, పర సంబంధమైన ఆలోచనలు వస్తాయి. అంటే ఈరోజు నేను ఒక్కరికైనా నన్ను రక్షించాడు, నా పొరుగువాన్ని రక్షించాలా. యేసుప్రభు చెప్పాడు, నా పొరుగువారు బాగలేదనుకో, నన్ను రక్షించే దేవుడు నా పొరుగువారు నరకానికి వెళ్తాను. నన్ను నిత్య జీవం యేసుప్రభు నాకు అనుగ్రహించాడు, నా పొరుగువారు నరకానికి వెళ్తుంటే దేవుడికి ఇష్టమా? తండ్రికి ఇష్టమా? కాదు. ఒక మాదిరి మనం చూపిస్తూ అనేకులకి యేసయ్య మాదిరిగా మనం జీవించినప్పుడు, యేసయ్యలాగా మనం జీవించినప్పుడు మన మాటలు, మన చూపులు, మన నడక లోకానికి ఒక ఆదర్శంగా, ఒక గాంధీజీ, మహాత్ముడు గాంధీజీ చెప్తున్నాడు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు అని. ఎక్కడ నేర్చుకున్నాడు మహాత్మా గాంధీ? ఈ బైబిల్ గ్రంథాన్నే, ఈ బైబిల్ చదివి యేసులాగా నడిచాడు. కానీ ఎవరైతే యేసు యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళకే నిత్య జీవం. యేసులాగా నడిచాడు కానీ విశ్వాసం లేకపోతే నిత్య జీవం లేదు. ఈరోజు మన జీవితాల్లో ఆదర్శంగా యేసు ప్రభుని ఎన్నుకున్నాడు గాంధీజీ మహాత్ముడు. ఎంతోమంది మహానుభావులు యేసుని వెంబడించిన వారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు చెడిపోలేదు. నూతన బలాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. మన జీవితంలో ఒక పాఠము, పక్షిరాజుని ఒక దేవుడు ఎగ్జాంపుల్ చెప్పాడు. మీరు గమనించాలా, అది నూతన బలాన్ని దినదినం పొందుకుంటుంది. అలాగే మన ఆత్మీయ జీవితం కూడా నూతన బలం పొందాలంటే మీరు ప్రతి చేతిలో సెల్ ఫోన్ ఉందా లేదా? మీరు సెల్ ఫోన్ ఉదయకాలమున మీరు ఛార్జింగ్ పెడుతున్నారా? మీరు మోకరించి ప్రార్థన చేయాలా? అదే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు.
ప్రతి క్రైస్తవుడికి 2 చేతులెత్తి నూతన బలం పొందాలంటే, నూతన స్వభావం పొందాలంటే, నూతన హృదయం, నూతన శక్తితో దినము ఆయన వాక్యాలతో మనం పొందాలంటే ఉదయకాలమున ప్రార్థన ఎప్పుడైతే నువ్వు చేస్తావో, ఉదాహరణకి నువ్వు ఛార్జింగ్ ప్రతి దినము, ప్రతి క్రైస్తవుడికి చెప్తున్నా, సెల్ ఫోన్ లేని మనిషి ఉన్నారా? ఎవరైనా సెల్ ఫోన్ లేని మనిషి లేడు. యవనస్తులు సెల్ ఫోన్ ఉంది, చిన్నపిల్లల సెల్ ఫోన్ ఉంది. ఎప్పుడైతే నువ్వు సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెడతావో అప్పుడే మోకరించి ప్రార్థన చేయి. ఎంతవరకు ఛార్జింగ్ ఎక్కుతుందో, గంట సేపు ఎక్కుతుందో గంట సేపు ప్రార్థన చేయి, గంటన్నర ఎక్కుతుందో ఆ గంటన్నర ప్రార్థన చేయి. అప్పుడు నూతన బలాన్ని నువ్వు పొందుకుంటాం. దినం బలము లేకపోతే శత్రువు వచ్చి నిన్ను, ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. శత్రువు మన దగ్గరికి వస్తున్నాడంటే మనం బలహీనులుగా ఉన్నాం కాబట్టి ఆడు నిన్ను వాడుకుంటాడు. బలవంతుడిగా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మంచి బాడీ బిల్డర్ ఉన్నారు, మంచి బాడీ బిల్డరు రోజు ఎక్సర్సైజ్ చేస్తాడు 2 గంటలు. మంచి బాడీ బిల్డర్ వచ్చి బలహీనుడుగా వచ్చి ఏంటి సంగతి అని నువ్వు అడిగావనుకో, ఆడు భయపడతాడు. అరే బాబు, ఆ బలవంతుడితో ఎందుకురా బాబు నాకు పని అని భయపడతాడు. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా దుష్టుడైన సాతాను, నువ్వు బలవంతుడిగా ఉన్నావు అనుకో, దేవుని శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నువ్వు ఉంటావో, ఆడు దుష్టుడైన సాతాను నీ దగ్గరికి రావడానికి వణుకుతాడు గడగడగడగ. ఎందుకు? ఆడికి తెలుసు పౌలంటే ఎవరో తెలుసు, దెయ్యానికి తెలుసు. నువ్వంటే ఎవడో తెలుసు దెయ్యానికి. నీ హిస్టరీ చెప్తుంది దెయ్యం, నీ మనస్సాక్షి చెప్తుంది నువ్వు ఎలాగ జీవితం ఉన్నావు. దేవుడి దృష్టిలో నువ్వు లేకపోతే సినిమాలకు వెళ్ళి సినిమాలు చూస్తూ, బారు రెస్టారెంట్లకి మందు తాగుతూ, అబద్ధాలు ఆడి, మోసాలు చేసి, ఇవన్నీ చేసి మళ్ళీ ఆదివారం ఏమి పరిశుద్ధుడుగా వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తుంటే దెయ్యం తెలీదా? వెళ్తాడులే, 1 గంట కూర్చుంటాడు, చర్చికి వెళ్ళి 1 గంట సేపు కూర్చొని వస్తాడు. ఆడ మనోడే. అవకాశం ఎవరిచ్చారు? నీవిచ్చావు. దేవుడు నీ చేతిలో మరణము ఉంది, నీ చేతిలో మరణముంది, నీ చేతిలోని జీవము నీ చేతిలో పెట్టాడు. మరి దేవుడు నీకు స్వతంత్రం ఇచ్చాడు. ఈ స్వతంత్రాన్ని నువ్వే ఎలాగ యూజ్ చేసుకుంటున్నావు? దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఆయన నామం మీ యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో నూతన బలాన్ని, ఆయన ఎందరైతే దేవుణ్ణి ఎదురు చూస్తారో నూతన బలము, యెహోవా కొరకు కనిపెట్టేవారు నూతన బలము పొందుదురు. పక్షిరాజు వలె నూతన బలాన్ని మనకు అనుగ్రహించి, ఎప్పుడైతే సొమ్మసిల్లిపోతామో, ఎప్పుడైతే బలహీనమో అప్పుడే మనము బలవంతులము. అందుకనే ఒక్క మాట చెప్తున్నాను, మీరు 2 చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి క్రైస్తవ బిడ్డకి 2 చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను. వారానికి 1 రోజు ఉపవాసం ఉండండి. నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రాష్ట్రమందు నీ తండ్రికి ప్రార్థన చేయి. ప్రతి క్రైస్తవుడికి నీ రిక్వెస్ట్ చేస్తున్నా, యేసు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వారానికి 1 రోజు ఉపవాసం ఉండండి. తలుపు వేసుకొని రాష్ట్రమందు నీ తండ్రికి ప్రార్థన చేయి. ఒక యజ్ఞం చెప్తున్నా, ఉపవాసం ఉండడం వలన మన శరీరం, మన ఆత్మీయ జీవితం ఎదుగుతుంది. ఉపవాసం ఉండి, నేను ఒక యజ్ఞం చెప్తాను మీకు. మీరు డ్యూటీ చేస్తున్నారు, డ్యూటీ చేసినప్పుడు పగులంతా మీరు ఉండలేరు, డ్యూటీకి వెళ్తున్నారు వస్తున్నారు. శనివారం రాత్రి మీరు ఏం చేస్తారంటే, ఒక పూట భోజనం చేయొద్దు. డ్యూటీ చేసిన వాళ్ళకి చెప్తున్నా, ఒక పూట శనివారం నైట్ భోజనం చేయొద్దు. ప్రతి శనివారం ఉండండి. రాత్రి అంతా ఏటి తినద్దు. ఒక టీయో, ఒక ఏదో కాఫీ, ఏదో ఒకటి మీకు, కానీ జ్యూస్ కానీ ఇవన్నీ వద్దు. ఒక పూట ఒక టీ తాగేసి రాత్రి అంతా ప్రార్థన చేయండి. ఒక 3-4 గంటలు దేవుడి సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మన ఆత్మీయ జీవితము ఎదుగుతుంది.
ఇదొకటి. రెండోది నేను చెప్తున్నాను, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నూతన బలం, మనం యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎప్పుడైతే నువ్వు సెల్ ఫోన్ ప్రతి ఉదయం సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెడతావో, ఆ ఛార్జింగ్ పెట్టినప్పుడల్లా ప్రార్థన జ్ఞాపకం రావాలి, ప్రార్థన చేయాలి బాబు అని జ్ఞాపకం రావాలా. ఆ ఛార్జింగ్ ఎంతవరకు ఎక్కుతుందో అంతవరకు నువ్వు ప్రార్థనలో గడపాల. అప్పుడైతే నూతన యెహోవా కొరకు దేవుని కొరకు కనిపెడుతున్నావో నూతన బలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే మనం బలహీనమో అప్పుడు మనల్ని బలవంతుడిగా దేవుడు వాడుకుంటాడు. ఎప్పుడైతే మనం బలహీనమో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలా, దేవుని దృష్టిలో నిరపరాధులుగా ఉండాలా, అప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీకు ఏ సమస్య వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ బాధతో నువ్వు బాధపడిన దేవుడు ఎంత ఆయన దృష్టిలో నీ సమస్య చీమ లాంటిది. నువ్వు అనుకోవచ్చు కొండంత సమస్యని దేవుని దృష్టిలో చీమ లాంటిది. ఆయనకి నువ్వు ఎప్పుడైతే ఎప్పుడైతే ఆయనకి నువ్వు సమర్పించుకుంటావో అప్పుడు నూతన బలాన్ని దేవుడు ఆయన కొరకు కనిపెట్టే వారికి నూతన బలాన్ని అనుగ్రహిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికే స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రాలయ్యా. యేసయ్యా నీ దృష్టిలో నేను ఉండాలయ్యా. ప్రభువా యేసయ్యా తెలుసో తెలియకో నా ప్రార్థన, యేసయ్యా తెలుసో తెలియకో నాలోని బలహీనలో నా మాట ద్వారా ఆలోచన ద్వారా నీకు విరోధంగా నేను పాపం చేసి ఉంటే నన్ను క్షమించయ్యా. అడుగు దేవుని కూర్చో. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు, ఆయన సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. సంసోను తప్పు చేశాడు, దేవుని సన్నిధానంలో ఒప్పుకున్నాడు సంసోన్. యేసయ్యా ప్రభువా ఒక్కసారి ఛాన్స్ ప్రభువా, యేసయ్యా నన్ను కనికరించి నా మీద దయ ఉంచు ప్రభువా. అడుగు. దేవుని సన్నిధానములో ఎప్పుడైతే ఆయన దేవుని దయ నీ మీదకి వచ్చినప్పుడు నీ పాపాలు క్షమింపబడతాయి. ప్రభువా నీ రక్తంతో నన్ను కడిగేయ్యా. నీ దృష్టిలో నిరపరాధులుగా ఉండాలయ్యా. యేసయ్యా నన్ను క్షమించయ్యా. ఇంతవరకు నా జీవితము తెలుసో తెలియకో తప్పు చేశాను. నీ హృదయము యేసయ్యకి నువ్వు సమర్పించు. నీ హృదయము దేవుడు అడుగుతున్నాడు. నీలోని నివాసము ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. నీ జీవితము రావడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు ఆహ్వానిస్తే, నువ్వెంత ఘోర పాపివేనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా యేసయ్యనే నీ హృదయంలోకి వస్తున్నాడు. ప్రభువా నా జీవితంలోకి రా ప్రభువా, నా పాపాలు క్షమించయ్యా. ఇంతవరకు తెలుసో తెలియకో తప్పులు చేశాను, నన్ను క్షమించి నీ రక్తంతో నన్ను కడిగి నీ ఆత్మతో నింపి నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించి ప్రభువా యేసయ్య నీ ఉద్దేశం అంతా నా పట్ల నెరవేర్చు ప్రభువా. తండ్రి యేసయ్య దేవుని సంఘములోకి వచ్చిన ప్రతి బిడ్డని కూడా, రాలేని బిడ్డలు కూడా, వచ్చిన బిడ్డలు కూడా తండ్రి దీవించి ఆశీర్వదించయ్యా. యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డ కూడా తండ్రి ఈ వాక్యాన్ని ప్రభువా నూరంతలుగా ప్రతి బిడ్డని ప్రభువా ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డ హృదయంలో నూరంతలుగా ఫలించి ప్రభువా దీవించి ఆశీర్వదించయ్యా. యేసు క్రీస్తు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకి సకల పరిశుద్ధులకి, దేవుని సంఘానికి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.